ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మరి ట్రంప్ విషయానికి వస్తే రీసెంట్ గా H1B వీసా ఫీజు ఎప్పుడైతే సెప్టెంబర్ లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో $1,00,000 ఫీజు కట్టాలి అని చెప్పేసి ఏదైతే ట్రంప్ తీసుకొచ్చాడో దాని ఇప్పుడు ఫెడరల్ కోర్ట్ స్టే ఇచ్చింది. ఇది దీనికి మేము ఒప్పుకోము అన్నట్టుగా ఆపారు ప్రస్తుతానికైతే. ఒకవేళ గనక నిజంగా అది కొట్టివేస్తే, ట్రంప్ కి గనక చెప్పినటువంటి దానికి ఎదురు దెబ్బగా పడి కొట్టేస్తే గనక మన ఐటీ సెక్టార్ లో ఉన్నటువంటి మన ఎంప్లాయీస్ కానీ, మరి అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటారు? ప్రెసెంట్ ఇప్పటికైతే హోల్డ్ లో పెట్టారు. బట్ ఎవరైతే యుఎస్ కి వెళ్ళాలనుకుంటున్నారో వర్క్ పైన కానీ, ఎడ్యుకేషన్ పైన కానీ, ఇది హోల్డ్ ఏది ఉందో అది ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. మళ్ళీ $1,00,000 చేయొచ్చు, ట్రంప్ $1,000 కూడా చేయొచ్చు. ఎందుకంటే యాక్చువల్ గా ట్రంప్ ఇది పెట్టిందే మన వాళ్ళు అక్కడ వెళ్లకుండా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నుంచి వర్క్ వీసా వాళ్ళు వెళ్ళే వాళ్ళు $1,00,000 పెట్టాలంటే అక్కడ ఉన్న కంపెనీస్ కూడా హైర్ చేసుకో, అంత ఎక్స్పెన్సివ్ కాబట్టి. స్టూడెంట్స్ వెళ్ళాలన్నా కూడా అంత ఎక్స్పెన్సివ్ కాబట్టి వెళ్ళలేరు. చాలా మంది డ్రా అయ్యారు దాని గురించి. సో అందుకని ఇప్పుడు కోర్ట్ స్టే ఇచ్చింది కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న కంపెనీస్ మన వాళ్ళని హైర్ చేసుకుంటారు. మన స్టూడెంట్స్ అన్న వెళ్ళడానికి చూస్తున్నారు. బట్ వాళ్ళు ఎప్పటికప్పటికి అప్డేట్ ఉండాలి. ఇవాళ నైట్ ఉన్నది రేపు ఉండకపోవచ్చు. సో ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటే ఒక విధంగా మన ఐటీ ఉద్యోగులకి ఇది కొంచెం రిలీఫ్ ఇచ్చిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వెళ్ళాలని వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మొత్తం కొంచెం లైన్ క్లియర్ అయింది కాబట్టి త్వరగా వెళ్తే బెస్ట్. త్వరగా అక్కడ కంపెనీకి వెళ్ళి జాయిన్ అవ్వడం, వర్క్ చేయడం చేస్తే బెస్ట్. అసలు ఎందుకు మన వాళ్ళని ఎందుకు ఆపేయాలనుకుంటున్నాడు ట్రంప్? అంటే మొత్తం అంతా అక్కడ ఉన్న వాళ్ళకి, అమెరికన్ సిటిజన్స్ కే మేలు చెయ్యాలి అనే ఒక ఆలోచనతోటేనా అని అంటే? కోర్స్ అంతే. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే 70% టెక్కీస్ ఎవరో వాళ్ళంతా మన ఇండియన్సే. సో అక్కడ వాళ్ళకి ఓన్లీ 30%, ఆ 30% లో ఇంకో 10-20% వేరే కంట్రీస్ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళ కంట్రీకి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పి మనని ఆపడానికి ట్రై చేస్తున్నారు. సో మన వాళ్ళు ఏంటంటే యుఎస్ అంటే ఒక డ్రీమ్. అంటే అక్కడ ఎందుకు అంత మన వాళ్ళు మొక్కు చూపిస్తున్నారు అంటే అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ. ఐటీకి కానీ, లేకపోతే హెల్త్ కేర్ కానీ, ఈ ఇండస్ట్రీకి కొంచెం చాలా భూమి ఉంటది. అండ్ శాలరీస్ కూడా మనకన్నా అక్కడ ఎక్కువ ఉంటాయి. ఇక్కడికి కంపేర్ చేస్తే అక్కడ ఎక్కువ ఉంటాయి. అండ్ లైఫ్ స్టైల్ వేరే ఉంటది. అంటే గొప్పగా చెప్పుకోవడానికి కూడా ఉంటది. ఇంకా శాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు. ఇలాంటి మైండ్ సెట్ తోని వెళ్ళాలని అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ కంపెనీస్ మన ఇండియాలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మన వాళ్ళు ఇక్కడ కూడా అంతే శాలరీ కూడా పొందుతున్నారు. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారు అమెరికాకి, చాలా మంది ఇప్పటికే సంఖ్య తగ్గిపోయింది, ఆగిపోతున్నారు. చాలా మంది ట్రంప్ ఉన్నంత వరకు కూడా ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి చాలా మంది అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ తీర్పు ఇంకా అవ్వలేదు. ఒకవేళ ఇది కనుక అమలు అయిపోతే మన వాళ్ళకి డోర్స్ ఈజీగా ఓపెన్ అవుతాయని అనుకోవచ్చా? ఇది స్టే ఉంది కాబట్టి ఒక కంప్లీట్ గా ఫైనల్ కట్ చేస్తే కూడా మన వాళ్ళకి ఈజీగా యాక్సెస్ ఉంటది. అంటే మళ్ళీ కూడా చెప్పలేం, ట్రంప్ మనం అధికారంలో ఉన్నంత వరకు ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. అందుకే చెప్తున్నాను, వెళ్ళే వాళ్ళే ఉంటే ఎప్పటికప్పటికి అప్డేట్స్ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీరు అన్ని రెడీ చేసుకొని పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టే ఇచ్చారు అనుకోండి, అప్పుడు మనకి మన స్టూడెంట్స్ కి కానీ, మన టెక్కీస్ కానీ కొంచెం సెట్ బ్యాక్, లాసే కదా. సో అందుకని ఎప్పటికప్పుడు తెలుసుకొని వెళ్తుంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. కమింగ్ టు మనం యుఎస్ఏ ఐటీ జాబ్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే, మరి లే ఆఫ్స్ అనేవి మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తూనే ఉన్నాం. అటు అమెరికాలో కూడా ఇది కొనసాగుతుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనుకుంటే అక్కడ లే ఆఫ్స్ విషయానికి వస్తుంది? మనకి ఇంకా లే ఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అందరూ మనం అనుకున్నట్టు ఏఐ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. పర్టికులర్ గా యుఎస్ కంపెనీస్ అన్ని ఏఐ పైన చేస్తున్నారు కాబట్టి చాలా లే ఆఫ్ జరుగుతూనే ఉన్నాయి. అలా లే ఆఫ్ జరుగుతున్నాయి, ప్లస్ ఏఐ నుంచి కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. సో ఎవరైతే టెక్కీస్ ఏఐ పైన స్కిల్స్ నేర్చుకుని వాళ్ళని అప్గ్రేడ్ చేసుకున్నారో వాళ్ళు ఆల్రెడీ ఏఐ పైన వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేసేసారు. ట్రంప్ అంటే విదేశీయుల పైన డిపెండ్ అవ్వకుండా, మన వాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కే జాబ్స్ ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ లో మన వాళ్ళే ఉద్యోగాలు చేయాలి, మన వాళ్ళే డెవలప్ అవ్వాలి అని చెప్పేసి ఈ $1,00,000 ఫీజు పెట్టారు అని అంటే ఏం చెప్తారు? అది నిజమే కదా. మన వాళ్ళని ఆపాలని ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో మన ఇండియన్స్ మీద పడి ఏడవడమే సరిపోయింది. ఎప్పుడెప్పుడు మనకి ఆపాలా అని చెప్పి కొన్నిసార్లు $1,00,000 అంటారు, కొన్నిసార్లు డాక్యుమెంట్స్ ఇంకా స్ట్రిక్ట్ చేస్తున్నారు, వీసా ప్రాసెస్ స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన వీసాస్ H1B కి ఇంకా రిలీజే అవ్వలేదు. సో ఒకటి కాకపోతే ఒకటి పెట్టి మన ఇండియన్స్ ని ఆపాలనే ట్రై చేస్తున్నారు వాళ్ళు. మెయిన్ గా ట్రంప్ అంటే ఎక్కడికక్కడికి స్ట్రిక్ట్ చేసేసేయాలి. సోషల్ మీడియా బెట్టింగ్ కానీ, మన వాళ్ళు ఎవరు కూడా ఎగనెస్ట్ ఆ గవర్నమెంట్ కి ఎగనెస్ట్ ఏదైనా పెడితే కూడా ఇమీడియట్లీ వీసా బ్యాన్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ. అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైతే H1B వీసా కోసం అప్లై చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి 3 years వరకు కూడా అది
ఆన్ చేయొద్దు అని చెప్పేసి కూడా ఒక న్యూస్ వచ్చింది. మన సెనెట్లో ఒక బిల్ పాస్ చేశారని చెప్పేసి న్యూస్ కూడా మీరు చూసే ఉంటారు. ఇప్పటి వరకు H1B వీసా మీద వచ్చిన వాళ్ళకి ఓకే. ఇప్పుడు ఎవరైతే కొత్తగా చేసుకుంటారో వాళ్ళకి 3 years వరకు కూడా జారీ చేయొద్దు అని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా రావడం జరిగింది. ఇది ఎందుకు అంటే సేమ్ అంతే. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా ఎలా పంపించాలా అని చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది వెళ్ళిన వాళ్ళు జాబ్ చేయకుండా సైడ్ బిజినెస్ అని పెట్టుకున్నారు. అట్లా దొరికిన వాళ్ళు అంటే వాళ్ళు ఎదుర్కొతున్నారు. అంటే ఓన్లీ ట్రంప్ గవర్నమెంట్ అనే కాదు, అక్కడ యుఎస్ సిటిజన్స్ కూడా వాళ్ళకు కూడా మన వాళ్ళ మీద చాలా అదైపోయింది. అంటే వీళ్ళు వచ్చి ఇక్కడ సెట్ అయిపోతున్నారు, మమ్మల్ని మా దేశాన్ని ఆక్రమిస్తున్నారు, వాళ్ళకి లేని కల్చర్స్ అని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, బోనాలని బతుకమ్మ అని అవన్నీ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే అవన్నీ చూసేసరికి వీళ్ళు వచ్చి మా కంట్రీలో చేయడం ఏంటి, ఇది మాది కదా అన్నట్టు ఎక్కడ దొరుకుతారా, ఎప్పుడు తీసేద్దామా, మనం చాలా చూసాం కూడా. చాలా మంది చంపేయడం కూడా జరిగింది. దాంట్లో మన ఇండియన్ వాళ్ళు కూడా పర్టికులర్ గా ఉన్నారు. సో మెయిన్ అక్కడ గవర్నమెంట్ కాకుండా అక్కడ యుఎస్ సిటిజన్స్ కూడా మన ఇండియన్స్ పైన టార్గెట్ చేయడం జరుగుతుంది. మన వాళ్ళు కూడా అంటే ఏ విషయానికి ఆ విషయం మాట్లాడుకోవాలి. మన వాళ్ళు కూడా ఒక దేశం వెళ్ళినప్పుడు ఇప్పుడు అక్కడ వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం కూడా ఒప్పుకోం కదా, వాళ్ళు ఏదైనా కార్యక్రమం ఇక్కడ చేశారంటే. అలాగే మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మీరు అన్నట్టుగానే కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళు రోడ్లు బ్లాక్ చేసేసుకొని అట్లా చేయడం వల్ల అక్కడున్న వాళ్ళు కూడా ఇబ్బందే కదా. ఎందుకు మన వాళ్ళు టర్న్ అవుతుంటే మేము సెటిల్ అయిపోయాం ఇక్కడ, ఇంకా మా ఇష్టము అన్నట్టు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అక్కడ సెటిల్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం హక్కు ఉంటుంది. ఎందుకంటే మనకు అక్కడ ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇండియన్ సొసైటీస్ ఉన్నాయి. సో వాళ్ళు మన ఫెస్టివిటీస్, మన కల్చర్స్ అన్ని మిస్ చేసుకోలేరు కదా. ఆ ఒక్క పండగ కోసం మొత్తం ఫ్యామిలీ ఇక్కడ రాలేరు కదా. ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం ఫ్యామిలీ యుఎస్ లో సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మన కల్చర్ ని మనం వదులుకోలేం కదా. ఎక్కడికి వెళ్ళినా మన ఇండియన్స్ అనేది ఒకటి మనకు ఉంటుంది కాబట్టి. సో అక్కడ ఆల్రెడీ వాళ్ళు అంత వర్క్ చేసినారు. ఇప్పుడు యుఎస్ అంత ముందుకు టెక్కి మెయిన్ గా సాఫ్ట్వేర్ లో చూసుకుంటే అంత ముందుకు వెళ్ళడానికి కారణం సగం మన ఇండియన్సే. సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు మన కల్చర్ మనం వదులుకోదు కదా, మనం ఎక్కడ ఉంటే ఏంటి, మన కల్చర్ మనం చేసుకోవాలి కదా అన్నట్టు వాళ్ళు కూడా మన ఇండియన్స్ కూడా అక్కడ ఫెస్టివల్స్ అన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా ట్రంప్ మాత్రం కొత్త విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు మన వాళ్ళని ఆపేయడానికి, ఆ వీసాని ఈ వీసా అని చెప్పేసి మార్పు చేయడానికి. చూద్దాం ఈ ఫెడరల్ కోర్ట్ మరి ఇది గనక కొట్టేస్తే కొంచెం మన వాళ్ళకి రిలాక్స్ అవుతుందని అనుకోవచ్చు. తప్పకుండా ట్రంప్ ఎంత ఆపాలని చూసినా మన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వర్క్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కవేళ మీరు ఆలోచించండి, 70% ఇండియన్ టెక్కీస్ ఒక్కవేళ వచ్చేస్తే యుఎస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్నారు సరే, వాళ్ళు ఎంతవరకు పని చేయగలుగుతారు? మన వాళ్ళంటే ఎక్స్ట్రా టైం, ఎక్స్ట్రా మనీ కోసం ఎక్స్ట్రా పని చేస్తారు, మరి యుఎస్ వాళ్ళు చేస్తారా? అదొక పెద్ద క్వశ్చన్ మార్కే వాళ్ళకి మళ్ళీ. అందుకనే వాళ్ళు ఆపినా మన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ.